మరి ఎలక్షన్లు వచ్చేసాయి. దరఖాస్తులు దాఖలా చేసుకునే టైము దగ్గరటది. ఈసారి ఎట్టయినా ఎలక్షన్ లో మన దేనే నిలబెట్టాలి. ఇదిగో సింహాచలం, ఏదో హరిజన సేవని విద్యా సంస్థలని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను. నాకు ఈ ఎలక్షన్లు ఎందుకా బాబు? ఫోన్ నువ్వు నిలబడరాదు? నేనా? ఇప్పటికే మా జాతరలో చాలా మంది ఉన్నారు కానీ అయినా నువ్వు నిలబడేది నీకోసం అంటాయా? మరి దేశం కోసం బాబు. అదిగో ఆ మాట అనద్దంట. ఇప్పుడు నిలబడే వాళ్ళలో దేశం కోసం ప్రజల కోసం ఎవరు నిలబడతాడు ఒక్కని చెప్పు. అయినా సింహాచలం, ఇప్పుడు పాతుకుపోయిన నాయకులతో పోటీ చేసి గెలవడం అంటే సామాన్యమా? అసలు మనకి టిక్కెట్ ఎవడిస్తాడయా? టికెట్ సంపాదించాలంటే మా అందరికంటే నీకే తేలిక. హరిజనుడి పేరు చెప్తే చాలు టికెట్ చచ్చినట్టు తీరాల్సిందే. అందులోను ఇన్నేళ్లు నువ్వు చేసిన సేవ పరపతి ఎంతుంది. ఇక డబ్బంటావా? అందరికీ తెలిసిందే. ఇదంతా ఒక వ్యాపారం. ఏ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చుద్దో ఏళ్ల మీద లెక్కేసి చెప్పే మధుబాబు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. డబ్బు సంగతి నేను చూసుకుంటానండి, మిగతావని మీరు చూసుకోండి. ఇంకా చూసేదేంటి? తీర బతుకే మీ ఓటని రేపటి నుంచి ఏరమాతే. చంద్రం, నీకేమన్నా మతిపోయిందా? నేనేమిటి ఎన్నికల్లో నిలబడమేమిటి? ఏమ్మా, నిలబడిన వాళ్ళకి ఏమన్నా కొమ్ములున్నాయా? నాయనా చంద్రం, ఈనాడు రాజకీయాలు ఒక వ్యాపారం. గొప్ప వ్యాపారం బాబు గారు. లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి గెలిస్తే దాని తర్వాత నా సాధారణంగా దానికి 10 రాబడి. మనకు ఆ పెట్టుబడి లేదు, రాబడి అక్కర్లేదు. మనకు రాబడి అక్కర్లేదు, కానీ పెట్టుబడి లేకపోలేదు. మన నీతి నిజాయితీలే మన పెట్టుబడి. ఎంత పిచ్చివాడి చంద్రం. నీతి నిజాయితీ చెల్లని నోట్లని ఏనాడో చలామణి నుంచి తీసి పారేశారు. అందుకే మీలాంటి వాళ్ళు రావాలి, వాటిని మళ్లీ చలామణిలోకి తీసుకురావాలి, అవినీతిని గద్దె దింపాలి. నడిపే నాయకులు లేక దేశం అరాచకంలో అల్లకల్లోలంలో కొట్టుకుపోతోంది. మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మి ఆచరించే మీలాంటి నిస్వార్థమైన నాయకుల కోసమే ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలే మీ బలం, వీళ్లే మిమ్మల్ని గెలిపిస్తారు. అదంతా ఉత్తమాట. అయ్యా, వీళ్ళ మాటలు ఏ నమ్మకండి. ఆ సింహాచలం గాడు బాగా తాగించి 4 పచ్చనోట్లు అందిస్తే చాలు, అంతే. చాలేవో బొమ్మలెక్క, మేమంత ఎదవలం కావు. కావంటే సరిపోద్దా? ప్రతిసారి చేస్తా ఉంది అదేగా. మరేం చేస్తావే? మంచోడంటే ఎవడూ లేడు, చెడ్డోళ్ళంతా ఒకటే. అందుకని ఆ పూటకు దక్కిందే దక్కనే అని కొక్కుర్తి పడతాం. ఈసారి రాజ్యమని నిలబడమని చూపిస్తాం మా సంగతి. ఒక్క ఓటు చేయి దాటిపోతే ఒట్టు, లేకపోతే నీ చెప్పు తీసి మరీ కొట్టు. మాకు తెలవదా మంచేశాడు. బాబు గారు, రాజ్యమని నిలబెట్టండి. కోటీశ్వరుడు పోటీ నిలిచినా సరే రాజ్యమని గెలిపిస్తాం. వింటున్నారా ప్రజాకంఠం? స్వరాజ్యానికి, 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 స్వరాజ్యానికి. వర్ధన్, వర్ధన్, వర్ధన్. ఏమిటి భవాని? ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరు 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 మీరు? శవాలం వర్ధన్, శవాలం. అన్నీ పోయినా ప్రాణం పోని శవాలం. శవాలం కాదు, విశాఖాలం, దెయ్యాలం. చట్టి సాధించడానికి వచ్చిన దెయ్యాలం. మీరు పెళ్లి చేసి ఎంతో సంబరంగా సాధనం పేరే ఆ ముగ్గురి అనాథ ప్రేతాలు. సీత, ఏమిటి ఘోరం? ఈ అవతారాలేమిటి? అసలు ఏం జరిగిందే? మోసం భవాని, మోసం. మనం దేవుడని నమ్మిన మనిషి చేసిన నీచాతి నీచమైన మోసం. భవాని, మేమెంతో ఎంతో అదృష్టవంతులు ఉన్నాం. ఇదిగో మా అదృష్టం. వాడని మల్లె పువ్వుల్లా మా బ్రతుకులుండాలని భగవంతుణ్ణి కోరుకున్నాం. ఇదిగో నలిగి కింద వందరైపోయిన పువ్వులు. ఈ దేవుడు సరే వంచాడు, మా మీద వ్యాపారం చేసుకున్నాడు. ఆ దేవుడైనా కనీసం నీ ప్రార్థన వినలేదమ్మా. మమ్మల్ని ఆదుకోలేదమ్మా, ఆదుకోలేదు. ఈ దేవుడు దీనబంధు కొన్ని వేలకెవరో క్రూర మృగాలకు అమ్మేశాడు. మేము నాశనమైనా తాను లాభపడ్డాడు. కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? వాడికొచ్చిన లాభం ఏమిటి? అడగవమ్మా, అడుగు. ఆ దేవుడు అనేవాడుంటే అడుగు. రండి. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. దేశం కాదు, నీలాంటి నీచులు వర్తిల్లాలి. మీ పదవులు వర్తిల్లాలి. మీ ఆస్తులు ఐశ్వర్యాలు వర్తిల్లాలి. హరిజనులు, గిరిజనులు, వెనుకపడ్డ జాతులన్న పేర్లతో మీరు చేసే వ్యాపారం వర్తిల్లాలి. వాళ్ళ అజ్ఞానం వర్తిల్లాలి. ఆ అజ్ఞానంతో వాళ్ళు మీకు వేసే ఓట్లు వర్తిల్లాలి. దేశంలో ఉన్న మేము నాశనం అయిపోవాలి. నిజం నోరు నువ్వు కాదు, ఆ దేవుడు కూడా మోహించినాడు. దీనబంధు, దీనబంధు, నీ నిజ స్వరూపానికి సాక్షులం. ఇదిగో మేము ముగ్గులో ఉన్నాం. నేను చచ్చిపోయినా బ్రతికే ఉన్నాం. నువ్వు మమ్మల్ని చంపలేవు, మా నుంచి తప్పించుకోలేవు, ఇంకా ఈ లోకాన్ని మోసం చేయలేవు. నీ నాటకం ముగిసింది, నీ పాపం బద్దలైంది. దీనబంధు, నువ్వు దీనబంధువా? కాదురా, నా బంధువి.
త్వరగానండి. ఒరే గ్రహం, అన్నపూర్ణమ్మ, బాబడు, మీరు నలుగురిని పట్టుకోండి. కాళ్ళు చేతులు కట్టేసి ఎవరికంటే పడకుండా మన స్టోర్ రూమ్ లో పడండి. వెళ్ళండి వెళ్ళండి. మమ్మల్ని పాతాళానికి అడిచేసిన అగ్నిపర్వతాల్లో ఎదుకొస్తాం. తప్పదు తప్పదు. పదండి. ఊరకమ్మా ఊరకది కారు ఊరనే ఊరింది రోయ్. ఆ పంట ఏమే స్వరాజ్యాన్ని క్యాన్వాస్ చేస్తున్నావా? చేస్తాను నా ఇష్టం. నీ రాజ్యంలో ఆఖరికి ఆడదు ఒంటరిగా నడవటం కూడా కష్టమైపోయింది.